కూలివాని వలె తమకు నియమించిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడకుండా. కనుక కూలివాని ఎలా ఉంటుందో వాడి దినము, వాడి పని ముగించే వరకు కూడా వాడు ఎలా ఉంటాడు? వాడు యుద్ధం చేస్తూనే ఉంటాడు, వాడు పోరాడుతూనే ఉంటాడు. ఈ పోరాటంలో నువ్వు ఆగిపోవడానికి వీలేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, అందుకని ఆయన వారిని చూచి ఇరుకు ద్వారం ప్రవేశింప నువ్వేం చేయాలట? ఈరోజు నీ పోరాటం క్రమంలో ఉందా, అక్రమంలో ఉందా? అక్రమంలో కూడా పోరాటమేనండి. అబద్ధమాడి ఆ అబద్ధములో బ్రతకడం కూడా పోరాటమే. మోసం చేసి బ్రతకంలో కూడా పోరాటమే. అన్యాయం చేసి బ్రతకడం కూడా పోరాటమే. అనీతి మంత్రులతో బ్రతుకుతుండడం కూడా పోరాటమే. ఈ పోరాటంలో నేను సక్రమైన వాడిని అంటే వాక్యం ఒప్పుకోదు. అందుకని క్రమంలో ఉన్నావా, అక్రమంలో ఉన్నావా నువ్వు చూసుకో. అందుకని ఈరోజు క్రమంలో ఉంటే నీవు ధన్యుడివే, అక్రమంలో ఉంటే మాత్రం నీ బ్రతుకు భయంకరమే.